చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జేసీ పెద్దారెడ్డిపై విరుచుకుపడ్డాడు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డితో పాటు ఆయన ఇద్దరు కొడుకులను జిల్లాలో బహిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు మొత్తం వైఫల్యం చెందారని, 5 ఏళ్లు అరాచకం చేశారని ఆయన ఆరోపించారు. వారిపై బహిష్కరణ వేటు వేయాలని, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తాడిపత్రిలో ఏ కార్యక్రమం చేసినా ఇక అనుమతి తీసుకునే ప్రసక్తే లేదని, పండుగలు చేసుకునే హక్కు ప్రజలకు ఉందని, ప్రతి దానికి అనుమతి తీసుకోవాలన్న నిబంధనలు చట్టంలో గాని ఈ రాజ్యాంగంలో గాని లేవని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. భారత్ ఇదనే అది కూడా చదువుకున్నా. ఓ డిఎస్పీ రా, అరెస్ట్ చేస్తురా, నువ్వు డ్యూటీ నేను వద్దంటున్నా, నేను బెయిల్ నేను ఇస్తాను లేదో నాకు ఎవడు లేడు ఇచ్చేవాడు లోపల పోయి కూర్చుంటా. ఈ 5 ఏళ్ళు మొత్తం నాశనం చేసింది ఆంధ్రప్రదేశ్నే ఐఏఎస్ ఐపీఎస్. ఈరోజు లాగా ఆ రోజే కంట్రోల్ చేసింటే, మా ఇంటికి ఎప్పుడు వచ్చినాడు ఎమ్మెల్యే ఆ రోజే కంట్రోల్ చేసింటే ఇంతవరకు రాదు. మొత్తం తప్పు చేసిందే పోలీస్. ఈరోజు చెట్లు కొడితే మా పెద్ద ఒడుగురులో దిక్కు లేదా?